ఒంగోలు ఘర్షణలకు సంబంధించి అటు వైసీపీతో పాటు టీడీపీ చిన్న కార్యకర్తలపై కేసు నమోదైంది. పలువురు వైసీపీ కార్యకర్తలకు సంబంధించి వన్ టౌన్ స్టేషన్లో కేసులు నమోదైన నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉన్నారు. ఆయన అడుగుతున్నాం, సార్, ఈ ఘటనకు సంబంధించి వైసీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి కొంతమందిని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మీరు కూడా అదే విషయం మాట్లాడడానికి వచ్చారు. అసలు ఏం జరిగింది? ఈరోజు తెల్లారి 4 గంటల నుంచి వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళు ఇళ్ళకు పోయి దౌర్జన్యంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. నాకు తెలియగానే నేను స్టేషన్కి వచ్చాను. నా పేరు కూడా పెట్టారన్నారు. అలాగైతే వాళ్ళతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేయండి, వాళ్ళతో పాటు నేను కూడా చేయండి అని చెప్పడం జరిగింది. వాస్తవానికి పెట్టిన కేసులు ఏమన్నా నాన్ బెయిలబుల్ కేసు అంటే 41 నోటీస్ ఇచ్చి పంపించేయాలా, కానీ మేజిస్ట్రేట్ దగ్గర పెడతామని చెప్పి కావాలని ఇది చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు 4ంటికి పోలే, తర్వాత నేను స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద అప్పుడు పోవటం జరిగింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మాకైతే అర్థం కావట్లా. అసలు జరిగినటువంటి కేసు, అసలు మొదట్లో జరిగినటువంటి విషయం, మరి మా కోడలు ప్రచారానికి పోతే ఆపి దూషించడం జరిగింది. దూషించిన దానికి ఏం మాట్లాడతాడు ఈ జనార్దను? ఏం మాట్లాడతాడు? అన్నీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నామంట. ఈమెని 5-6 సార్లు పోటీ చేశాను. ఎప్పుడైనా ఈ రకమైన ఇది ఉందా? మా కుటుంబాన్ని నేను బయట వేసుకుంటానా? నేను ఇంకా చెప్పుకోలే కొంత, ఎందుకని కుటుంబం పౌరుపోతుందని. ఇంత నీచమైన సంస్కృతి నీకు ఎట్లా ఉంది? మీ కూతుర్ని మాట్లాడితే, నీ కూతుర్ని ఇది చేస్తే నువ్వు ఊరుకుంటావా? సిగ్గులు లేకుండా మాట్లాడుతున్నావు. మనిషివా ఏమన్నా? ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడితే ఊరుకుంటారా ఎవరన్నా? ఎవరైనా చెప్తున్నా, ఎంత దుర్మార్గం ఇది. ఇష్టం వచ్చినట్టు ఆమె ఆయన పక్కన కూర్చుని ఆమె మాట్లాడిన మాటలు చూడండి. వైఎస్ఆర్ పరిగతి నాకు మనం చంపేస్తాం నా కొడుకులారా, ఈ రకమైన భాషతోటి మాట్లాడుతుంటే ఆమె చాలా బుద్ధిమంతురాలంట. ఆమె ఓటు అడగటానికి వచ్చేదే చాలా ఇదిగా మాట్లాడిందని మాట్లాడతావు. సిగ్గుండాలా నీకు? ఆమె అంతలా క్యాసెట్ రిలీజ్ ఓపెన్గా ఆమె క్యాసెట్లో మాట్లాడి చేస్తే ఎంత దుర్మార్గంగా ఆమె చాలా పద్ధతి కల ఆమె అని మాట్లాడతావు. ఎంతవరకు నీకు ఇది నీకు కరెక్టు? నేను నా రాజకీయ చరిత్ర ప్రజలందరికీ తెలుసు. నేను గతంలో చాలామంది పోటీ చేశారు నా మీద, కానీ ఇంతటి వరస్ట్ మెంటాలిటీ చూడలే. ఎప్పుడు కూడా ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేసుకుంటాం, అయిపోతుంది. ఎప్పుడు నేను గత 5 సంవత్సరాల నుంచి ఒక్క గొడవ జరిగిందా నేను అడుగుతా ఉన్నా. ఒక్కరిని, నీ సామాజిక వర్గం వాళ్ళని ఒక్కరిని ఇబ్బంది పెట్టానో చెప్పండి. ఇంత దుర్మార్గమైన ఇదేంది ఇది? ప్రచారం పోతే అడ్డుకోవటం, సరే ఇష్టం లేకపోతే ఓట్లు వేయద్దు. ఇదేంది ఇది? ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఎంతవరకు ఓర్చుకుంటాం? ఒక పద్ధతి ఉండాలా. దానికి ఆయన సపోర్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక 420లో పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మా పార్టీలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు 420 వాళ్ళని. వాళ్ళ చరిత్ర మొత్తం బయట పెడతారు. వాళ్ళు అంట నేను 4000 కోట్లు సంపాదించాను, వాళ్ళు ఏదో మాట్లాడతాడు. అన్నీ వస్తాయి, టైం ఉంది వాళ్ళకి. అంటే ఫైనల్గా పోలీసులు ఏం చెప్తున్నారు, మీరేం డిమాండ్ చేస్తారు? నేనైతే ఒకటే అడుగుతాను ఎస్పీ గారిని. వాళ్ళు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆమె హస్బెండ్ ఒక కానిస్టేబుల్ ఇంత మట్టికి పిలిపిలా. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు దూషించి గందరగోళం చేస్తే వాళ్ళని ఇంత మట్టికి విచారించాల, పిలిపిలా. అలాగే వాళ్ళు ధర్నా చేశారు ఎస్పీ ఆఫీస్ ఎదురుగా. ధర్నా చేస్తే ధర్నాలు కూడా కేసు లేదు. మరి మేమేమైనా మా వాళ్ళు వస్తే కేసు అంటారు. ఏం జరుగుతుంది? వాళ్ళు ఇప్పుడు అధికారులు ఎట్లా అయిపోయారంటే, కలెక్టరు ఎస్పీ ఎట్లా అయిపోయారంటే, ఎలక్షన్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, మాకు ఉద్యోగాలు మమ్మల్ని సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఎలక్షన్ కమిషనర్ కరెక్ట్గా చేస్తున్నారనే ఉద్దేశం ఉంటారని చెప్పి ఈ రకంగా ఈ కలెక్టరు ఎస్పీ వీళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. న్యాయంగా చేయండి, ఒక పద్ధతిగా చేయండి. నేను అధికారులు ఉన్నప్పుడు కానీ అధికారులు లేనప్పుడు కానీ ఒకటే రకంగా ఉంటాం, కానీ వాళ్ళని హెరాస్ చేయమని వీళ్ళు హెరాస్ చేయమని చెప్పడం కాదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ధర్నా చేస్తే
అసలు నేను ఏఎస్పీ గారిని అడిగితే నాకు ఆశ్చర్యం వేసింది. ధర్నా అని చూడలేదండి అన్నాడు. ఇంకో ప్రకాశం జిల్లా ప్రజలంతా చూశారు, ఆయన చూడలేదంట. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ధర్నా అయితే నేను చూడలేదని నేను పొందుల్లో ఉన్నాడు. ఏం టీవీలు లేవా, లేకపోతే ఏం కనపడలేదా, మీకు ధర్నా జరిగినట్టు తెలీదా? ఏఎస్పీ కూడా ఆ మాట మాట్లాడటం ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు ఇది? ఈ రకంగా మరి పద్ధతి కాదు. మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీలోని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏం చేసినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ నాకు రాజకీయం లేకపోయినా కానీ కుటుంబం గురించి మాట్లాడిన తర్వాత ఇంత నీచపుడు ఉంటారా అనిపించింది. దాన్ని మళ్ళీ ఏం మాట్లాడతాడు, నేనైతే అతను స్థానంలో ఉంటే మా వాళ్ళు ఎవరన్నా అట చేసుంటే తప్పు జరిగింది, మా వాళ్ళు క్షమాపణ చెప్పమని అడిగేవాడిని. దాన్ని భావించి దాన్ని వక్కించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఒక. ఫైనల్గా మీరు ఏం చేయబోతున్నారు ఈ ఇష్యూని? ఈ ఇష్యూ ఇప్పుడు మళ్ళా ఈ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టడం, వీళ్ళు 41 నోటీస్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. దానికోసం మేము బయటికి రావడం జరిగింది. నేను మొత్తం కూడా టోటల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇస్తాం. మరి ఇంత మట్టికి ఒక ధర్నా చేసినటువంటి ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసినట్టు దానికి కేసు కట్టలేదు. ఆమెని ఇంత నీచంగా మాట్లాడినటువంటి క్యాసెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఆమెని అసలు కేసు కట్టు కనీసం పిలిపిలా. వాళ్ళ హస్బెండ్ ఒక కానిస్టేబుల్, అతను కూడా ఉన్నాడు అక్కడ. కనీసం పిలిపి లేదంటే ఏం జరుగుతుంది మరి ఈ ప్రజాస్వామ్యంలో? మాకు అర్థం కావటంలే. అది అంటే ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటే పీటీసీకి మాకు పవర్స్ ఉండవండి. ఏం సమాధానం అంటే పీటీసీ మీద పవర్స్ ఉండవంటే ఎమ్మెల్యే మీద పవర్స్ ఉంటాయా? పీటీసీ కానిస్టేబుల్ మీద పవర్స్ ఉండమంటాయి పోలీస్ డిపార్ట్మెంట్కి. నేనేమన్నా ఇది ఎక్కడ నేను వెళ్ళా? ఇదేమన్యాయం? మరి పీటీసీకి మాకు పవర్స్ ఉండవంటే అంటే ఎవరికి పవర్స్ ఉన్నాయి? పవర్స్ లేకపోతే నువ్వు పై ఎవరికి ఉందో సంబంధించి వాళ్ళకి రాసి యాక్షన్ తీసుకోవాలా? మాకు సంబంధం లేదంటే ఏంది ఇది? ఇంత చాలా అన్యాయంగా ఉంది ఇది. దీని మీద మరి ఎంత దూరమైన పోతాం, కోర్టుకు పోతాం, ఏమైనా చేస్తాం. కానీ ఇంత దుర్మార్గంగా చండాలంగా నీచపు రాజకీయాలు మటు చేయొద్దని కూడా తెలియజేసుకుంటాం. ఇది ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న విషయాలు. పోలీసులు ఏకపక్షంగా ఈ ఘటనకు సంబంధించి వ్యవహరించి వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేలా చూస్తున్నారని మాత్రం చెప్తున్నారు. ఈ ఇష్యూలో వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తే మాత్రం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని మాత్రం ఆయన ఫైనల్గా చెప్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజు సురేష్.